देवाय स्वाहा ओम नमो देवाय स्वाहा ओम नमो देवाय स्वाहा ओम नमो देवाय स्वाहा ओम नमो देवाय स्वाहा 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 ఈరోజు మార్గశీర్ష పౌర్ణమి దత్త జయంతిని పురస్కరించుకొని దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తి అవతార స్వరూపము. గురువు యొక్క ఆవశ్యకత అనేది ఎంత ఉంటుందనేది ప్రపంచాన్ని చాటి చెప్పడానికై దత్తాత్రేయ అవతారంగా శ్రీ మహావిష్ణువు అవతరించి ఉన్నటువంటి ఈరోజు దత్త జయంతిని పురస్కరించుకొని గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సాయిబాబా మందిరంలో ఈ దత్త హోమాన్ని విశేషంగా జరిపించుకుంటున్నారు. పెరుమాళ్ స్వామి యొక్క అనుగ్రహం చేత భక్తులు కూడా అశేషంగా భక్తులందరూ పాల్గొని ఈ దత్తాత్రేయ జయంతి రోజు నాడు 108 కలశాలతోని క్షీరాభిషేకం స్వామివారికి నిర్వహించి దత్తాత్రేయ మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు చేయించి వారి యొక్క అనుగ్రహము అందరికీ ఎల్లవేళగా ఉండాలనే యొక్క సంకల్పం చేత లోక కళ్యాణం గురించి ఈ యొక్క హోమాన్ని నిర్వహించుకుంటాము. ప్రతి సంవత్సరము ఈ పౌర్ణమి రోజు నాడు మార్గశిర పౌర్ణమి, కోరల పౌర్ణమి అని అంటారు. ఇది ఈ కోరల పౌర్ణమిని పురస్కరించుకొని, కోరల పౌర్ణమి అనే కాదు దత్త జయంతి పురస్కరించుకొని ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహించుకున్న పరిపాటిగా కొనసాగుతుంది. ఓం శ్రీ సాయిరాం. మానుకోట పట్టణంలో శ్రీ సాయి మందిర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మందిరాన్ని నిర్మించుకొని గత 25 సంవత్సరాలుగా మన మందిరంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం భక్తులందరి సమక్షంలో శ్రీ దత్తాత్రేయ హోమము మరియు 108 కలశాలతోటి కలశ పూజ, తదుపరి భక్తులందరిచే దత్తాత్రేయ స్వామి వారికి క్షీరాభిషేకము, తదుపరి వచ్చిన వారందరితో కూడా క్షీరాభిషేకం చేయించి అందరికీ భోజన ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా ఆలయంలో ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి వేడుకలను, సత్యసాయి జయంతి వేడుకలను, దత్తాత్రేయ జయంతి వేడుకలను, ఇంకా వార్షికోత్సవాన్ని డిసెంబర్ 31వ తారీఖు మా మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగినటువంటి రోజు ఇలా భక్తులందరూ సహాయ సహకారాలతో మా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్ముందు కూడా ఇలాగే ఎన్నో విశేష ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని మా ట్రస్ట్ నిర్ణయించడం జరిగింది.